రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. అధినేతకు పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, ఇతర నేతలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. కేసీఆర్ సీఎం అంటూ నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందిస్తారు. రామ్, చెప్పండి, సమావేశం ఎలా కొనసాగుతోంది? బీఆర్ఎస్ నేతలందరూ కూడా సమావేశానికి హాజరయ్యారా? ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్? గుడ్ ఆఫ్టర్నూన్ సువర్ణ. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర భవన్లో పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు ఇక డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు పలువురు ముఖ్య నేతలు, దాదాపు 500 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే కేసీఆర్ దాదాపు 6 నెలలకు పైగా తెలంగాణ భవన్లో అడుగుపెట్టలేదు. ఇవాళ అడుగుపెట్టిన సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున కేసీఆర్ కు స్వాగతం పలికారు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా అతనికి బొకే ఇచ్చి శాల్వా కప్పి స్వాగతం పలకడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కార్యకర్తలు కేసీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాళ్ళందరూ కూడా వారించే ప్రయత్నం చేయడం జరిగింది. మనం ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాము. ఈ కార్యకర్తల కోలాహలం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రారంభం. ఇదే వాహనంలో కేసీఆర్ తెలంగాణ భవన్ ఫామ్ హౌస్ నుంచి మొదట ఉదయం సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకొని ఆ పాస్పోర్ట్ కార్యాలయంలో తన పాస్పోర్ట్ వెరిఫికేషన్, తర్వాత ఆయన సతీమణి శోభతో కలిసి పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం నందినగర్కి వచ్చిన కేసీఆర్ 2:30-3 గంటల ప్రాంతం, 3 గంటలకు ముందు 2:30 ప్రాంతంలో తెలంగాణ భవన్కు రావడం జరిగింది. కార్యకర్తలు పెద్ద ఎత్తున అప్పటికే చేరుకోవడంతో పోలీసులు అందరూ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కేసీఆర్ కూడా వాళ్ళందరూ కూడా వారించే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు వీళ్ళందరికీ కూడా ఒక కీలక దిశానిర్దేశం చేసేందుకే ఇవాళ ఈ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే రాష్ట్రంలో కులగణన సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశాల వంటి ఇష్యూస్తో రాష్ట్రంలో కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కులగణన సర్వే సంబంధించి మరోసారి రీసర్వే చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముందుకొచ్చింది. ఈ సర్వేలో ప్రతిపక్ష నేత కేసీఆర్తో పాటు మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, పల్ల రాజేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా సర్వేలో పాల్గొని జనసంద్రంలోకి రావాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రితో పాటు ఇతర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా పిలిపిస్తారు. అయితే దాదాపు 55 రోజుల పాటు చేసిన కులగణన సర్వేలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్ల రాజేశ్వర రెడ్డి వీళ్ళు పాల్గొనలేదు. అంటే కులగణన సర్వే పాల్గొనని వాళ్ళందరినీ కూడా సంఘ బహిష్కరణ చేయాలి, అవసరమైన శిక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడతా ఉంది. అసలు మీ సర్వేనే తప్పు, బీసీ సంఖ్యను తగ్గించారు, అగ్రకులాలను పెంచారు, ఈ సర్వే మళ్ళీ రీసర్వే చేయాలని చెప్పి వైపు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ సమావేశంలో మాత్రం ఈ అంశాలతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి దాదాపు 14 నెలల పైగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటికీ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర రైతాంగ సమస్యలపైన ఈరోజు రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ రైతు సంక్షేమానికి సంబంధించిన విషయంలో గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ రైతుల్ని తన కంటికి రెప్పలా చూసుకుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని చెప్పి ఆరోపిస్తూ ఇప్పటికే మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఓవైపు హరీష్ రావు, ఓవైపు కవిత వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. కానీ కేసీఆర్ మాత్రం గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బడ్జెట్ సమావేశాల సమయంలో ఒకరోజు బడ్జెట్ సమావేశానికి అటెండ్ అయ్యి ఓన్లీ బడ్జెట్ స్పీచ్ ప్రారంభం కాగానే మధ్యలోనే వెళ్ళొచ్చి మీడియా పాయింట్లో మాట్లాడి మళ్ళీ అసెంబ్లీకి అడుగు పెట్టలేదు. అయితే రేపు మళ్ళీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభమైతే ఆ బడ్జెట్ సమావేశాలకు వస్తారా లేదు, ముందు జరిగే గవర్నర్ ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది, ఆ ప్రసంగానికి వస్తారా లేదనేది మాత్రం కొంత సంశయంగా ఉంది. కానీ ఏప్రిల్ 27వ తేదీ నాటికి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలా, లేదు
పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించాలనేది మాత్రం ఇందులో ఈ సమావేశం చర్చిస్తారు. ఈలోపు పార్టీ నాయకులందరూ కూడా 2 నెలల పాటు దాదాపుగా పార్టీ కమిటీలు ఇవన్నీ కూడా కమిటీలు వేసేందుకే నిర్మాణాత్మకంగా పార్టీని పటిష్టం చేసుకొని మళ్ళీ పార్టీ అధ్యక్షుని ఎన్నిక కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. మనం ప్రస్తుతం తెలంగాణ భవన్లో చూస్తే కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇదే వాహనంలో కేసీఆర్ ఈ వాహనంలో కూడా ఆయన ఎంటర్. గతంలో మాత్రం ఇంత పెద్ద వాహనం కాకుండా ఈరోజు చిన్న వాహనంలో వచ్చేవారు. ఎందుకంటే అప్పుడు కాలు 20 ఎముక విరిగి చికిత్సలో ఉన్న కేసీఆర్ స్టిక్ పట్టుకొని కేసీఆర్ వచ్చారు. కానీ ఇవాళ ఎలాంటి స్టిక్ లేకుండానే కేసీఆర్ తన సొంత నడకపైన ఈరోజు కేసీఆర్ తెలంగాణ భవన్కు అడుగుపెట్టారు. ఈ సమావేశం మాత్రం చాలా హాట్గా ఉంటుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో వైపు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పైన, హరీష్ రావు పైన, కేటీఆర్ పైన, కవిత పైన లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్ళొచ్చింది. మరోవైపు ఈడీ ఫార్ములా రేస్ విషయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఈడీ విచారణ, ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాడు. మరోవైపు హరీష్ రావు, కేసీఆర్లు కూడా భూపాలపల్లి జిల్లా కోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కేసు విచారణలో వాయిదాల మీద వాయిదాలు ఇస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా హరీష్ రావు ఫిర్యాదులు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ, తర్వాత విద్యుత్ ప్రాజెక్టులపై కమిషను, ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కమిషన్ల పేరుతో ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులు పెట్టాలని చెప్పి ఈరోజు చూస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఇవాళ జరిగే సమావేశంలో పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు కేసీఆర్ ఏం దిశానిర్దేశం చేస్తారనేది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం తాజా రాజకీయాలు, దేశంలో ఉన్న రాజకీయాలు, ఇప్పుడు రాష్ట్రంలో జరగబోతున్న రాజకీయాలు, పక్కకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే తెలంగాణ భవన్లో మాత్రం 6 నెలల క్రితం మాత్రం సమావేశం పెట్టారు. ఆ తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఫామ్ హౌస్లో వచ్చి నాయకులు కలవటం, చేయటం, ఆ సందర్భంగా మాట్లాడటం వంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు పరిస్థితుల్లో కేసీఆర్ గత కొన్ని రోజుల క్రితం వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య కొంతమంది కార్యకర్తలతో వెళ్ళినప్పుడు మాత్రం నేను కొడితే దెబ్బ ఎలా ఉంటుందో తెలుసు, చాలా గట్టిగా ఉంటుంది, నా దెబ్బకు అందరూ కూడా భయపడాలని చెప్పి కొన్ని కామెంట్ చేసి కొన్ని బయటికి వార్తలు వదలటం జరిగింది. దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కాబట్టి ఈ సమావేశంలో కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందని చూపిస్తాడా, లేదు ఓన్లీ పార్టీ నిర్మాణం పైనే దృష్టి సారించాలి, ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేయాలంటే మనం పటిష్టంగా ఉండాలని చూపిస్తాడని మాత్రం ఎదురు చూస్తున్నారు. రామ్, అయితే మీరు అన్నట్టు గత కొంతకాలంగా చిన్న చిన్న సమావేశాలు మినహా ఇలాంటి విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశాల అనంతరం ఆయన క్రియాశీలకంగా మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయా? అంటే ఈ రోజు జరుగుతున్న సమావేశం కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రధానంగా పార్టీ నిర్మాణం పైన వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎందుకంటే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణం అంశం ఇవన్నీతో పాటు వాస్తవానికి వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అది కొన్ని రోజులు వాయిదా పడుతుందన్న సంకేతాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ పోటీ చేయాలి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించాలని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ఈరోజు ఎదుర్కోవాలంటే పార్టీ బలంగా ఉండాలనేది కేసీఆర్ ఉద్దేశం, బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశం. కాబట్టి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరారు. వాళ్ళ అంశం కూడా ఈరోజు ప్రస్తుతం సుప్రీంకోర్టులో వ్యవహారం ఉంది. కాబట్టి ఆ తీర్పు ఎలా వస్తుందని చెప్పి పార్టీ ఎదురుచూస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, ఇంకే విధంగా ముందుకు పోయిన అంశాలపైన మాత్రం ఈరోజు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. సువర్ణ రామ్, అయితే అంటే ఇప్పుడు దాకా ఆయన అంటే విస్తృత స్థాయిలో మీటింగ్లో పాల్గొనలేదు. ఇప్పుడు చేస్తున్న ఇది సిల్వర్ జూబ్లీకి సంబంధించి, అలాగే పార్టీ నిర్మాణాత్మకంగా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన మాత్రమేనా ఈ సమావేశంలో చర్చిస్తారు, లేదంటే పార్టీలో ఏమైనా కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయా? అయితే ఈరోజు జరుగుతున్న సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరగబోతుందని పట్టడానికి మనతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ చెప్పాలి. ఈరోజు సమావేశంలో ముఖ్యంగా కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? కేసీఆర్ గారు ఎన్నికల తదనంతరమే మొదటిసారిగా మొత్తం ముఖ్యులతో మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఒక రాజకీయ పార్టీ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుంది. ఎట్లా మళ్ళీ అధికారంలోకి రావాలా, ఎట్లా ప్రజల మెప్పు పొందాలా, ఏ విధంగా ప్రజలు నష్టపోయినారు, ఇవన్నీ గురించి చర్చిస్తాం.
సో మొత్తం మీద రానున్న రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి, మళ్ళీ వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, దాంతో పాటు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థలు అన్ని ఎదుర్కొన్నా కూడా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం డీలా పడిపోయిందని చెప్పి అనుకోవాలి. దాదాపు 17 సీట్లకు పోటీ చేస్తే ఏ ఒక్క సీటు గెలవకపోగా దాదాపు 8-9 పార్లమెంటు నియోజకవర్గాలు డిపాజిట్ కోల్పోయి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి ముందడుగు వేసే పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేదు. కానీ రేపు జరగబోయే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఎదుర్కోబోతుంది? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఓవైపు బలమైన శక్తిగా బీజేపీ కూడా ముందుకు వస్తుందని చెప్పి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వస్తున్నది మాత్రం వేచి చూడాలి. అన్ని అంశాలపైన ఈరోజు కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.